టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మనసారా వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఈనాడున్నటువంటి గతంలో డప్పు కొడుతూ ఊరూరా తిరుగుతూ ఇంటింటి తిరుగుతూ కడుపుల తలలు పెట్టేటటువంటి రోజులు పోయినాయి. ఈరోజు సోషల్ మీడియా రావటం వలన, మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా రావటం వలన వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ప్రజానీకానికి, ఇంట్లో కూర్చున్నటువంటి ఒంటింట్లో ఉన్నటువంటి మా సోదరికి కూడా తెలుసుకోగలుగుతూ ఉంది. అందుకోసం నేను సోషల్ మీడియా మిత్రులకు, ఈనాడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మిత్రులకు కూడా నేను మనసారా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఒక విప్లవం వచ్చింది, సామాజిక విప్లవం మీ ద్వారా వచ్చింది. అందుకే నేను ఈరోజు కోరుతా ఉన్నాను. ఇంతకుముందు జ్ఞానేశ్వరన్ గారు మాట్లాడినట్టుగా చెవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈరోజు మిగతా వాళ్ళు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం కల్పించింది బీసీకి. సబితా ఇంద్రారెడ్డి గారు లేదు, ఖచ్చితంగా ఎప్పుడూ రెడ్డిలే ఉంటున్నారు ఎంపీలుగా, బీసీలకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకించి ఇక లోకల్లో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ గారు కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ, అవకాశం గాంధీ గారు కానీ కేసీఆర్ గారితో మాట్లాడి ఒక అవకాశం బీసీకి ఇప్పించారు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీ ద్వారా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ ఎంపీలుగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా బీసీ అభ్యర్థి రావాలని కోరుకుంటున్న ఈ సమయాన నేను బీసీ మిత్రులను, బీసీ ఓటర్లను, బీసీ మేధావులను, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతమంది మనకు సహకరిస్తుంటే మన ఓటు మనం ఒక్కసారి వేసుకోవడానికి ఒక అవకాశాన్ని మనం తీసుకోకూడదా? ఎందుకు బీసీలు మన ఓటు మనకు వేసుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను బీసీ మిత్రులను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు 16,90,000 బీసీ ఓట్లు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 16,90,000 బీసీ ఓట్లు ఒక్కసారి ఆలోచించమని మేధావులను కోరుతా ఉన్నాను. రేపు రాబోయే జనాభా లెక్కల్లో నీ ఓటెంత అంటే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నా ఓటెంతో లెక్క తేలాలంటే ఈరోజు నా ఓటును నేను వేసుకోవాలి. అందుకే నేను బీసీ సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం. మిత్రులారా, మీరు ఎక్కడైనా ఉండండి, దయచేసి బీసీ సామాజిక వర్గానికి, యాసారి జ్ఞానేశ్వర్ గారికి ఒక ఓటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనకు ఆశ్చర్యం వేస్తుంది మిత్రులారా, మనం నిన్నగాక మొన్న ఒక పెద్ద ఆయన, అధికార బాధ్యత ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడాడు. ఇక ఎవరు టీఆర్ఎస్కు దిక్కులేక కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడాడు. నేను ఆయనను గౌరవపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మిత్రమా, మీ రెడ్డి సామాజిక వర్గంలో 2 కాళ్ళు లేకున్నా మీకు చెల్లుబాటు అవుతుంది. నేను ఎవరిని అవమానపరచట్లేదు, ఆయనను ఒక తండ్రిగా గౌరవించాం. రెడ్డి సామాజిక వర్గంలో మీకు వికలాంగులైనా మీరు ఎంపిక పోవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక కాలు లేనంత మాత్రాన, ఒక చెయ్యి లేనంత మాత్రాన బ్రెయిన్ లేదా? బీసీ సామాజిక వర్గానికి బ్రెయిన్ లేదా? మాకు దమాక్ లేదా? మాకు తెలివితేటలు లేవా? ఒక్కసారి ఆ పెద్ద ఆయన ఆలోచించుకోవాలి. కామెంట్ చేసిన ఆయన పేరు కూడా చెప్పదలుచుకోలే. ఇది పద్ధతి కాదు. కాబట్టి నేను సామాజిక మిత్రులు, బీసీ సామాజిక మిత్రులందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, మిత్రులారా, మనకొక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్, 91 కులం, 1 కాదు 2 కాదు మిత్రులారా, ఆంధ్ర తెలంగాణ కలిపి 91 కులాలను ఏకం చేసి ఈరోజు 2 కులాలను ఏకం చేయడానికే సాగు అవుతుంది. అట్లాంటి 91 కులాలను ఏకం చేయ ఒక సంస్థ ఏర్పాటు చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఒక ఓటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరున్నా, ఎక్కడ బీసీలు ఉన్నా ఈ తెలంగాణ గడ్డ మీద, దయచేసి బీసీల ఓటు బీసీకి వేసుకుందామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఇంకా ఎన్ని రోజులు? ఎప్పటిదాకా ఈ బానిసత్వం? ఎప్పటిదాకా నీ ఓటు ఇంకోరికి వేసుకుంటూ ఉంటావు? దయచేసి మన ఓటు మనం వేసుకుందాం. దయచేసి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి అన్నగారికి
మమ్మల్ని బీసీ బీసీ అని చెప్పి చౌకాడ వేద మంత్రాలు చదివినట్టు చేసి మమ్మల్ని బలహీనులని చేశారు. మిత్రులారా, మేము బలహీనులం కాదు, బలమైన కులాలమని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీసీ అంటే మేము బలమైన కులాలం, ఎవరికి బలహీనం కాదు. డబ్బుకు బలహీనం ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనం ఉండొచ్చు కాక, కానీ గుండె ధైర్యానికి పనిచేసే దగ్గర, సోషల్ సర్వీస్ చేసే దగ్గర ఇక్కడ మేము బలహీనం కాదు అని చెప్పి మరొక్కసారి మమ్మల్ని కామెంట్ చేస్తున్న మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎన్ని రోజులు నిన్నగాక మొన్న మిత్రమావు ఆయన మాట్లాడాడు, చాలా బాధేసింది. బీసీ మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోండి బీసీలారా అని ఛాలెంజ్ చేశాడు ఒక ఆయన. నేను ఈరోజు అడుగుతాను మిత్రులారా, నిజంగా మనకు అంత పిరికి రక్తం ఉందా? మన ఓటు మనం వేసుకోలేమా? మనకు చీము నెత్తురు లేదా? ఎప్పటిదాకా ఈ బానిసత్వం? కాబట్టి నేను చేతులెత్తి బీసీ మిత్రులను, బీసీ మేధావులను, బీసీ విద్యార్థులను, ఉద్యోగోపాధ్యాయ కార్మిక మిత్రులను ప్రతి ఒక్కరికి చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీ ఓటు, ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకుందాం. కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చినటువంటి కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వారిని గెలిపించి, ఈ సామాజిక వర్గంలో మా ఓటు కూడా ఉంది, మేము మనుషులమే, 70% ఉన్నటువంటి మా ఓటు ఒక ఎంపీని గెలిపించుకోలేని పరిస్థితి. పార్లమెంట్లో 643 ఎంపీలలో బీసీల సంఖ్య 45 మిత్రులారా. భారతదేశ జనాభాలో 75% ఉన్నటువంటి బీసీలు పార్లమెంట్లో ఎందుకు 45 మనం పడిపోయాం? కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు, మీ ద్వారా అక్క చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు, విద్యార్థులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి బీసీలందరం మన ఓటు మనం వేసుకుంటాం. కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించవలసిందిగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఈ అంశాలను చెప్పవలసిందిగా, ప్రసారం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ మీ అందరి దయ వల్ల చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా రాబోయే కాలంలో దాదాపు 20 మంది మే 13 తారీఖున ఓట్ల మహాశైలకు అందరికీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి కార్మికులపై ఉండేసి ఇకపోతే చేవెళ్ళ ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థుల ప్రధానంగా ముగ్గురు పార్టీ ముగ్గురం ప్రాంతం నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా నేను అక్కడికి చేయడం జరిగింది. రంజిత్ రెడ్డి గారి కాంగ్రెస్ నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి ముగ్గురం కూడా అదే ప్రాంతం నుండి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ బీఆర్ఎస్ అందరూ కూడా అక్కడే సేవలు చేస్తున్న సందర్భం. దాంట్లో ముఖ్యంగా ప్రధానికాన్ని కోరేది ఏంటంటే, ఇద్దరు రెడ్డి వర్గం ఉన్నారన్న, ఒక బీసీ ఒకసారి చేవెళ్ళ ప్రాంతంలో తెలంగాణ తర్వాత మరి ఒకే ఒక బీసీని ఈరోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించింది. మీరు బాగా గమనించాలి, మంచి చేసే వారికి ఆశీర్వదించండి అని నా అభిప్రాయం. ముగ్గురు ఆ ప్రాంతంలో పనిచేస్తారు. ఎవరు బాగా చేస్తే, మీ ఆలోచనలు ఎవరు మంచిగా అనుకుంటే మన పోటీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలని దూరనిస్తే, మీరు బాగా గమనించాలి. 10 సంవత్సరాల కాలం లోపల
మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు వాటిని చూసి ఓటు మన 100 రోజులు దాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా మీకు కళ్ళం పడు. రాగానే డిసెంబర్ 9 తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కానీ 15 ఇస్తామని చెప్పి 15 లేవు, అవి లేవు, పింఛన్లేవు. 1 కాదు 2 కాదు, వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి ఎక్కడ నెరవేరలేదు కనుక తప్పకుండా బీఆర్ఎస్లో ఆశీర్వదించబడుతుంది. థ్యాంక్ యూ.